లోక్సభ ఎన్నికల్లో పోటీకి పద్మారావు గౌడ్ విముఖత చూపిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ పద్మారావు గౌడ్ ను ఇప్పటికే కోరారు. అయితే నిన్న సాయంత్రం కేసీఆర్ కు ఫోన్ చేసిన పద్మారావు తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని పద్మారావు గౌడ్ కు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ కానున్నారు పద్మారావు గౌడ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు కిరణ్ భూపతి ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్ భూపతి, ఎందుకని విముఖత చూపిస్తున్నారు పద్మారావు గౌడ్? జనరల్లీ అవకాశం రావడమే అరుదుగా భావిస్తుంటారు, అట్లాంటిది ఎందుకు విముఖత చూపిస్తున్నట్టు? ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అంశాలు కూడా అన్ని రాజకీయ సమీకరణాలు కూడా పరిశీలిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో ఉన్నటువంటి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సైకిల్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ప్రస్తుతానికి వార్తలు వచ్చిన నేపథ్యంలో అనుగుణంగా ఇటు పద్మారావు గౌడ్ పేరును కూడా కేసీఆర్ వినిపించారు. తను కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాల్సిందిగా గత 2-3 రోజుల నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపిస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా కేసీఆర్ కు దీనిపైన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు పోటీ చేసే పరిస్థితుల్లో లేనని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం తాను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి రాజకీయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదని కూడా కొంత కేసీఆర్ కు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు పోటీ చేస్తేనే అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ సికింద్రాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే పద్మారావు గౌడ్తో పాటు తన కుమారులు ఇద్దరు కూడా ఇటు ఫామ్ హౌస్ కు వెళ్ళేటువంటి అవకాశాలని అక్కడ కూడా పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా మరోసారి వ్యక్తం చేసేటువంటి అవకాశాల నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ అనుకూలంగా ఉంది కాబట్టి మేము సపోర్ట్ గా ఉంటాము, ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదురవు, ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానం ఈసారి కాంగ్రెస్ ను కావచ్చు బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ ముందుంటుందని కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో తను పోటీ చేయాల్సిందిగా కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఓకే కిరణ్ భూపతి.